ఈరోజు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నామని అందరికీ తెలుసు. మరి ఇక్కడ గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ టుడే ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ వై వీ సెలబ్రేట్ క్రిస్మస్. జనరల్లీ మనం అనుకుంటాము క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే ఇల్లు డెకరేట్ చేయడము, ట్రీ అరేంజ్ చేయడము, తర్వాత గిఫ్ట్స్ షేర్ చేసుకోవడము, రిలేటివ్స్తో కలిసి లంచ్ చేయడం, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటితో పాటి అంటే క్రిస్మస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ జాయ్, పీస్ అండ్ హ్యాపీనెస్ బికాస్ ద గ్రేట్ కింగ్ ఈజ్ బోర్న్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. బట్ అవన్నిటితో పాటి మెయిన్గా మనం గుర్తించాల్సింది ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈస్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ అని మనం గుర్తించాలన్నమాట. దట్ ఈస్ ద సింపుల్ రీజన్ దట్ వీ సెలబ్రేట్ క్రిస్మస్. బట్ వై డస్ గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్ టు ఎర్త్ లైక్ అ మ్యాన్? వై కాంట్ హీ స్టే జస్ట్ యాజ్ గాడ్ అండ్ జడ్జెస్ అండ్ పనిషెస్? అందరికీ తెలుసు ఏదైనా తప్పు చేస్తే దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, అండ్ గాడ్ ఈస్ ద వన్ హూ జడ్జెస్. కానీ దేవుడు ఏం చేశాడంటే He gave His only begotten Son అనమాట. I'll just read one verse for you, which is from Bible, John 3:16. For God so loved the world that He gave His only begotten Son, that whosoever believeth in Him should not perish, but have everlasting life. So, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకున్న ఒక్క కుమారుడు అంటే గాడ్ ద ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్, ఆయనకున్న ఒక్క కుమారుని దేవుడు లోకానికి సాక్రిఫైస్గా ఇచ్చాడనమాట. ఎందుకు అని చూస్తే ద రీజన్ ఈజ్ అస్, ఆల్ ఆఫ్ అస్. బికాస్ గాడ్ క్రియేటెడ్ అస్ అండ్ వీ టెన్ టు సిన్. అది కామన్ నేచర్ టు సిన్. బట్ ఈజ్ ఇట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆర్ ఇట్స్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ దట్ వి సిన్ అండ్ డై? Father has given His Son to us, that is Jesus, and He was born as a man on this earth anamata. He was born to a virgin, Mary, and He was born as a man. Though He was a God, He is a God, He is born as a man. So this is what we really want to know, that why we celebrate Christmas and what is the importance of celebrating Christmas. ఎందుకంటే ఆయన దేవుడు అయినప్పటికీ మానవునిగా పుట్టి మన కోసం జన్మించి మన కోసం ఆయన సిలువ వేయబడ్డాడనమాట. మనము ఆయనని తెలుసుకోకముందే మనల్ని ఆయన ప్రేమించాడు. ఇందాక చదివిన వర్స్లో ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ అని ఉంది. ఇన్ దిస్ వరల్డ్ నోబడీ లవ్స్ అస్. అంటే పేరెంట్స్ విల్ లవ్ అస్, ఫ్రెండ్స్ విల్ లవ్ అస్, బట్ నోబడీ విల్ లవ్ అస్ లైక్ గాడ్ డస్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు నో. బికాజ్ వీ ఆల్వేస్ థింక్ ఒక్క సిన్ చేయగానే, ఒక్కసారి పాపం చేయగానే ఎండ్ అయిపోతుంది లైఫ్ అని చెప్పి వి సింప్లీ గోయింగ్ టు ఫియర్ఫుల్ లైఫ్ అనమాట. డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో అదే దేవుడు వచ్చి మన కోసము చనిపోయాడు, మన సిన్స్ కోసం చనిపోయాడు. బట్ హీ డిడ్ నాట్ సిన్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ఆయన భూమిలో ఉన్నప్పటికీ మనలాగే మానవునిగా ఉన్నప్పటికీ హీ డిడ్ నాట్ సిన్. That's why when He shed His blood is so precious that He did not sin, and we do not really worthy of it. I mean మనం అంత గొప్ప పని ఏం చేయలేదు ఆయన రక్తాన్ని మనం తీసుకోవడానికి, ఆయన చూపించే ప్రేమ పొందుకోవడానికి. Still being God, He came down and then He died for us. That is the most important thing. And Ephesians 1:7లో చూసుకుంటే బైబిల్ నుంచి ఇంకొక వర్స్ చదువుతున్నాను. In whom we have redemption through His blood, the forgiveness of sins according to the riches of His grace. ఒకరు హెవెన్కి వెళ్ళాలంటే we need to know that our sins must be forgiven. Our sins will be forgiven not by our friends or not by our parents, but that should be forgiven by the shedding of blood. Did anybody shed blood for you? No. And nobody is ready to shed blood for us. But God, Jesus, who came down, has shed His blood on the cross అండ్ జస్ట్ ఒక డ్రాప్ కార్చలేదన్నమాట. ఆయన
కంప్లీట్లీ ఆయన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం కార్చాడు. హిస్ లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ వాస్ షెడ్. వై? బికాజ్ ఆ బ్లడ్లో మనము వాష్ చేయబడితే, మన సిన్స్ వాష్ చేయబడితే, we get a place in heaven. And after this world, I don't know how many of you believe that there's a life after this life. So that is eternal life. Many people are running and chasing in this world for temporary things which are really necessary in this world. మనం ఈ భూమి మీద ఉంటున్నాం కాబట్టి మనకి నెసరీ అన్నమాట. అవన్నీ మనం చేస్తున్న జాబ్ కానీ, మనం చేస్తున్న పనులు ఏదైనా కానీ, ఫ్యామిలీలో రిలేషన్స్ కానీ, అవన్నీ చాలా అవసరం. కానీ at the same time, eternal life is also very, very important. And that's the reason Jesus came down and he died, and then he rose up again on third day. That is his resurrection. He went back to heaven and he is preparing a place for us. And nobody, after running this hard in this world, ఇంత కష్టపడ్డాక ఎవరైనా హెల్కి వెళ్ళిపోయి అక్కడ ఉండాలనుకుంటారా? లేదు. ఎందుకంటే హెవెన్లో ఉండడానికి ఎవరైతే మనల్ని క్రియేట్ చేశాడో ఆ దేవుడి దగ్గర హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉండడానికి ఇష్టపడతారు కదా. సో వెన్ వీ యాక్సెప్ట్ జీసస్ యాజ్ అవర్ సేవియర్, వీ రిసీవ్ హిమ్ ఇన్ టు అవర్ హార్ట్స్, దెన్ వీ ఫైండ్ అ ప్లేస్ ఇన్ హెవెన్ విచ్ హీ ప్రిపేర్డ్ ఫర్ అస్. ఎందుకంటే దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ కెన్ టేక్ అస్ టు హెవెన్ ఎక్సెప్ట్ త్రూ జీసస్ క్రైస్ట్. వీ నీడ్ టు గో టు హెవెన్. And that is what Bible has made it clear. So God knows that we are just humans. మనం పాపం నేచర్లో పుట్టాం కాబట్టి He knows that we cannot overcome certain things. But when Jesus went to heaven, that's not the end of the story. He sent His Spirit down to the earth, and that Spirit is residing in every one of us. So what does that Spirit do is, whatever we do in our life, good or bad, మనకి గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. దాట్ ఈస్ హోలీ స్పిరిట్. సో త్రూ హోలీ స్పిరిట్ వీ లివ్ అవర్ లైఫ్ అకార్డింగ్ టు ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇందాక మనం పాడుకున్నాము, ఆయన రూపాన్ని మనకిచ్చారనమాట. ఆయనవన్నీ మనకిచ్చి మన పాపాన్ని, మనవన్నిటిని ఆయన తీసుకున్నాడు శిలువ మీద. So the thing is, we need to be washed by His blood to be saved, because His blood is so precious. As I said before, He did not sin, that's why His blood is so precious. And also, I believe that our life begins from the point where we accept Jesus. Otherwise, there's no meaning for this life. Why? Because మనము పుట్టాము ఒక మనిషిగా, ఏదో చేయాలి, జాబ్ చేయాలి, ఎడ్యుకేషన్ చేయాలి అని చేస్తున్నాం. కానీ but the actual life begins when we know Jesus Christ. So this Christmas, I want all of us, let us all think in this way, that what God has set for us. మనం మార్నింగ్ నుంచి లేగానే మనము స్కెడ్యూల్ పెట్టుకుంటాం. బ్రష్ చేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ మనం ఒక ఆర్డర్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాం. బట్ వాట్ అబౌట్ లైఫ్? So when we are doing all of this, what is the purpose of life? First of all, why are we born on this earth, and what is the meaning for our life? Enti ante, even when I used to think like this, even I used to go to college, school, and then job. When I was in schooling, I used to just think, why am I doing all of these things? ప్రతి రోజు లేగానే ఎక్కడికి పరిగెత్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్ అని అనుకునేదాన్ని. దో ఐఎమ్ born as a born Christian, I did not know the love of Jesus until certain age. So when I got to know Him, I got to know that He loves more than our parents, more than the people whom we think that they are for us. మనకి ఎవరైతే వాళ్ళు మన కోసం ఉంటారు, వీళ్ళు ఖచ్చితంగా అన్నవాళ్ళు కూడా చాలామంది ప్రామిసెస్ని బ్రేక్ చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన రక్తంతో మనల్ని కవెనెంట్ పెట్టి మనల్ని ఆయన సొంతం చేసుకున్నాడు అనమాట. సో ఐ అర్జ్ ఎవ్రీబడి టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, బికాస్ గాడ్ హ్యాస్ అ పర్పస్ దట్ హీ కేమ్ డౌన్ అండ్ హీ వాంట్స్ టు సేవ్ ద వరల్డ్ ఫ్రమ్ ది ఎవర్లాస్టింగ్ హెల్ అండ్ డెత్ నుంచి కాపాడడానికి దేవుడు వచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? So when we will get to know the purpose of our life is when we go to Jesus,
when we talk to Him, when we tell our problems to Him, when we really understand what He wants from us, that's how we will know our purpose. And that's how even I got to know my purpose. And I got to know the meaning of my life. Otherwise, it's just running here and there and then spending the rest of our lives with chaos and worries. Ala everki nachadu life ante. But when we really come to Jesus, He will give the purpose because He is the creator. Creator ki telusu mana next em cheyali anedi. So we will go back to God and ask that what is the purpose of my life? And if anybody has the purpose in your life already received, then let's continue to grow in that purpose. And then if you really want to know what's the plan of your life, then go to God and ask Him and get connected to Jesus this Christmas. So this year it's different for me because we are all entering into His purpose and the plans He has set for us. మన కోసం ఆయన ఏదైతే ప్లాన్స్ పెట్టాడో, మన జీవితం ఎలా వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా చేయాలనుకుంటున్నాడో, ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నా లేకున్నా మన జీవితం గురించి ఒక్క ఆయన మాత్రం మన జీవితం గురించి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడనమాట. ఆయన ఎవరంటే యేసయ్య. సో లెట్స్ గో టు హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్. అప్పుడు ఆయన చెప్పినప్పుడు యూ విల్ సెలబ్రేట్ క్రిస్మస్ ఈవెన్ మోర్ మీనింగ్ఫుల్. And then life becomes even more beautiful and meaningful. So thank you all for listening to me patiently, and I wish you a happy Christmas.